నక్షత్ర భూమి ఇద్దరు కూడా గగన్ ఇంటికి వచ్చి గొడవ పడుతూ ఉంటే శారద మెల్లిగా అక్కడి నుండి జారుకుంటుంది. ఇక పూర్ణి అప్పుడే కాలేజ్ నుండి ఇంటికి వస్తుంది. బయట ఉన్న పూర్ణితో శారద, పూర్ణి, నక్షత్ర, భూమి ఇద్దరు కూడా లోపల గొడవ పడుతున్నారు. వాళ్ళ గోల వింటే మనం తట్టుకోలేమో, కాసేపు ఇక్కడే ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ, ఏమంటున్నావమ్మ నువ్వు? వాళ్ళ కోసం మనం ఎందుకు భయపడాలని చెప్పి అంటూ ఉంటే నీకు తెలీదే, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఘోరంగా తిట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను కూడా నలిపేస్తారు అని చెప్పి శారద పూర్ణిని అలా పక్కకు తీసుకొని వెళ్తుంది. ఇక భూమి, నక్షత్ర ఇద్దరు కూడా చాలాసేపు గొడవ పడిన తర్వాత నీకు భయపడే అత్తయ్య వెళ్ళిపోయిందని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నీ టార్చర్ తట్టుకోలేకనే ఆంటీ ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అనవసరంగా నువ్వు వచ్చిన టైంకి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మా అత్తయ్యతో ఫ్రీగా నేను తర్వాత మాట్లాడతానంటూ నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఈ ముచ్చు మొహం ఇక్కడికి వస్తుందని తెలియక నేను కూడా ఆంటీతో మాట్లాడడానికి వచ్చాను. తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఆంటీతో మాట్లాడాలని చెప్పి భూమి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత పూర్ణి, శారద ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు. అసలు ఏమైందమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, ఆ నక్షత్ర నన్ను మీ కోడల్ని చేసుకోండి అత్తయ్య అంటూ నా వెంట పడుతుంది. మరోపక్క భూమి కోడల్ని చేసుకోవద్దని అంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు గొడవ పడ్డారని చెప్పి శారద అంటూ ఉంటుంది. భూమి నక్షత్రాన్ని కోడలుగా చేసుకోవద్దని చెప్తుందంటే తన మనసులో ఇంకా గగన్ ఉన్నట్టే కదా, తను గగన్ని ప్రేమిస్తుందనే కదా అని చెప్పి శారద మురిసిపోతూ ఉంటుంది. ఇక దాంతో పూర్ణి శారదతో, అమ్మ, ఒక్కసారి ఆ భూమి మనకి బుద్ధొచ్చేలాగా చేసింది. నువ్వు మళ్ళీ మళ్ళీ తన మీద ఆశలు కల్పించుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఆశపడి ఇదే విషయం గురించి అన్నయ్యకి చెప్తే అన్నయ్య ఇంకా భూమి మీద ఆశలు పెంచుకుంటాడు. ఇప్పుడిప్పుడే అన్నయ్య తనని మర్చిపోయి తన ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అనవసరంగా అన్నయ్యని నువ్వు రెచ్చగొట్టొద్దని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. భూమి ఏం చెప్పింది, నక్షత్రాన్ని మీరు కోడలుగా చేసుకోవద్దా ఆంటీ అని చెప్తుంది, కానీ నక్షత్ర ప్లేస్లో కోడలుగా నేను వస్తానని నీకు చెప్పలేదు కదా. అటువంటప్పుడు భూమి మనసులో అన్నయ్య ఉన్నాడని నీకు నువ్వే ఎలా ఫిక్స్ అయిపోతావమ్మా? ఇదివరకు కూడా ఇలాగే అపార్థం చేసుకొని తను అన్నయ్యతో చనువుగా ఉండడం చూసి అన్నయ్యని ప్రేమిస్తుందేమో అనుకుని మనమంతా అక్కడికి వెళ్ళాము. అప్పుడు మనకి అవమానం జరిగింది. అలా పదే పదే అవమానం జరిగితే అన్నయ్య తట్టుకోలేడమ్మా, బాగా డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయని చెప్పి పూర్ణి శారదకి చెబుతూ ఉంటుంది. అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే. తొందరపడి ఈ విషయం గగన్కి చెప్పుంటే అనవసరంగా వాడు కూడా మళ్ళీ భూమి మీద ఆశలు పెంచుకునేవాడని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరోపక్క భూమి చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇక కృష్ణప్రసాద్ డల్గా ఉండడం చూసిన భూమి, ఏమైంది అంకుల్, ఎందుకు అలా డల్గా ఉన్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా భూమికి చెబుతాడు. ఇందు కష్టాల్లో ఉంటే నాన్నకు ఒక మాట చెప్పొచ్చు కదా మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆల్రెడీ అపూర్వని చెర్రి అడిగాడమ్మా, అపూర్వ ఎన్నో మాటలని మమ్మల్ని అవమానించిందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, నాన్నతో నేను మాట్లాడతాను మావయ్య, ఇందు నా మేనత్త కూతురు, తనకి కష్టం వస్తే నాకు వచ్చినట్టే కదా అంటూ భూమి శరచంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోపక్క గగన్ ఇంటికి తిరిగి వస్తాడు. గగన్ డల్గా ఉండడం చూసి ఏమైంది నాన్న అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇందుకు వచ్చిన కష్టం గురించి శారదకి చెప్తాడు. పాపం ఇందు కట్నం తీసుకురాలేదని వాళ్ళ అత్తయ్య మామయ్య తనని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారమ్మా, అందుకే ఇందుకి కట్నం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఏమంటావని చెప్పి గగన్ అంటూ ఉంటే, నేనేమంటానురా, నా కొడుకు ఇంత గొప్ప పని చేస్తున్నాడంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు పూర్ణి ఎంతో, ఇందు కూడా అంతే. నా కడుపున పుట్టకపోయినా కూడా తను నా సొంత కూతురు లాంటిదే, నీకు సొంత చెల్లెలే అని చెప్పి శారద అంటూ ఉంటుంది. సరే అమ్మా, అయితే ఇప్పుడే వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళకు ఫోన్ చేసి ఆఫీస్ దగ్గరికి రమ్మని వాళ్ళకి కావాల్సిన కట్నం ఇచ్చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే గగన్ వంశీ వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి మీకు కట్నం ఇస్తాను,
వెంటనే నా ఆఫీస్కి వచ్చేయండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అలాగే బాబు, ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో మీ ఆఫీస్లో ఉంటామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అలా ఆనందంగా గగన్ ఆఫీస్కి వస్తారు. మరోపక్క గగన్ కూడా ఫ్రెష్ అయ్యి తిరిగి ఆఫీస్కి వెళ్ళి ఇక అలా తన క్యాబిన్లో కూర్చొని ఉంటే వెంకటేష్, సౌందర్య ఇద్దరు కూడా గగన్కి ఎదురుగా కూర్చొని ఉంటారు. బాబు, నువ్వు ఇంత త్వరగా మాకు కట్నం ఇస్తావని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా ఆనందంగా ఉంది బాబు. నువ్వు ఇందుకి సొంత అన్నయ్యవి కాకపోయినా తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలాంటి అన్న దొరకడం మా కోడలి అదృష్టం అని చెప్పి వాళ్ళు గగన్ని పొగుడుతూ ఉంటారు. మీరేమి నన్ను పొగడాల్సిన అవసరం లేదు. కట్నం ఇచ్చిన తర్వాత మా ఇందుని బాగా చూసుకుంటే అంతే చాలు అని చెప్పి గగన్, ఇదిగోండి బ్లాంక్ చెక్, మీకు ఎంత కట్నం కావాలంటే అంత తీసుకోండి అని చెప్పి ఇందుని ఇబ్బంది పెట్టొద్దని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో వెంకటేష్, మాకు 2 కోట్లు ఇస్తామన్నారు బాబు, ఆ 2 కోట్లు ప్రస్తుతానికి చాలు అని చెప్పి అంటూ ఉంటే, సరే అని చెప్పి గగన్ 2 కోట్లు ఆ చెక్ మీద రాసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇక దాంతో వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. బాబు, ఇకపై ఇందుని మా సొంత కూతురులాగా చూసుకుంటాము. అయినా మేము డబ్బులు అడిగింది ఎవరి కోసం? మా కొడుకు కోడలి సంతోషం కోసమే కదా. ఇందు చిన్నప్పటి నుండి డబ్బులు పుట్టి పెరిగింది. మరి అటువంటి అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు తనకు అన్ని సదుపాయాలు కల్పించాలి కదా. ఇప్పటి వరకు మాకు సొంత ఇల్లు లేదు, కారు లేదు. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి వీటితో సొంత ఇల్లు, కారు అన్నీ కొనుక్కుంటాము. ఇందుని కాలు కింద పెట్టకుండా చూసుకుంటామని చెప్పి వాళ్ళు గగన్కి చెప్తూ ఉంటే, మీరు చూసుకుంటామని చెప్పడం కాదు, చూసుకోవాలి కూడా. ఒకవేళ మళ్ళీ మీరు ఇందుని ఏదైనా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తెలిస్తే మాత్రం ఆ 2 కోట్లు తిరిగి తీసేసుకుంటాను. అంతేకాకుండా మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తానని చెప్పి అలా గగన్ వాళ్ళని బెదిరించడంతో, లేదు బాబు, మేము ఇందుని చాలా బాగా చూసుకుంటాం, థ్యాంక్స్ బాబు అని చెప్పి వాళ్ళు అలా ఆ చెక్ తీసుకొని గగన్ ఆఫీస్లో నుండి బయటకు వస్తూ ఉంటారు. మరో పక్క భూమి శరత్చంద్రతో, నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరత్చంద్ర, అమ్మ భూమి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు ఏమీ అనుకోకపోతే మనం తర్వాత మాట్లాడుకుందామా అని చెప్పి అంటూ ఉంటాడు. అకౌంట్స్లో 2 కోట్లు లెక్క తేలట్లేదు, ఆ విషయం గురించి ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను అని శరత్చంద్ర అపూర్వని పిలిచి, అపూర్వ, ఒకవేళ నువ్వు ఇందులో 2 కోట్లు వాడుకొని కేపీకి ఏమైనా చెప్పడం మర్చిపోయావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 కోట్లు నేనే వాడుకున్నానన్న విషయం బావకి తెలిస్తే ఖచ్చితంగా నా మీద సీరియస్ అవుతాడు. ఎలాగైనా సరే నేను తప్పించుకొని కృష్ణప్రసాద్ని ఇరికించాలనుకుని, లేదు బావా, నీకు చెప్పకుండా ఎప్పుడైనా నేను అలా డబ్బులు వాడుకున్నానా? అది కూడా 2 కోట్లు. నాకు 10,000 కావాలన్నా సరే నేను నిన్నే అడిగి తీసుకుంటాను కదా బావా అని చెప్పి అపూర్వ నటిస్తూ ఉంటుంది. ఒకవేళ కేపీ ఏమైనా వాడుకుని ఉంటాడేమో అని చెప్పి అలా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, ఏం కేపీ, ఇందుకు ఇస్తానన్న కట్నం డబ్బులు అందులో నుండే తీసిచ్చావా? బావకి చెప్పడం మర్చిపోయావా అని చెప్పి అమాయకంగా అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ అపూర్వ మీద మండిపడుతూ, అంటే ఏంటి మీ ఉద్దేశం అపూర్వ గారు? నేను దొంగతనం చేశానని అంటున్నారా? ఎవరికి తెలియకుండా ఆ 2 కోట్లు కట్నం కింద ఇచ్చానని అంటున్నారా? నాకు అంత కర్మేమీ పట్టలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, మీ వియ్యంకులు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అలాగే ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తాను అంటూ కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటే, ఇక వాళ్ళు గగన్ దగ్గర చెక్ తీసుకునే బిజీలో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇక అలా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే, ఇక వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. బావగారు, ఒకసారి మీరు మా ఇంటికి రాగలరా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, అలాగే బావగారు, తప్పకుండా వస్తామని చెప్పి వెంకటేష్, సౌందర్య ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్ర ఎలా ఉన్నారు ఏంటి అని అడిగిన తర్వాత, మీకు ఇస్తానన్న కట్నం ఇంకా ఇవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి, ఇందాకే మాకు కావాల్సిన కట్నం గగన్ బాబు ఇచ్చేశాడు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, 2 కోట్ల కట్నం గగన్ ఇచ్చాడా అని చెప్పి అంటూ ఉంటే,
ఇక అప్పుడు అపూర్వ చప్పట్లు కొడుతూ, కేపీ, ఏం ప్లాన్ వేసావు కేపీ? ఇప్పుడు నాకు నీ ప్లాన్ అంతా కూడా అర్థమైపోయింది అంటూ శరత్ చంద్రతో, బావా, ఈ కేపీని చూసావా ఎంతలా ప్లాన్ చేశాడో? ఈ 2 కోట్లు తీసుకువెళ్ళి గగన్ చేతికి ఇచ్చి గగన్ చేతుల మీదుగా వీళ్ళకి కట్నం ఇప్పించాడు. తన కొడుకు కట్నం ఇచ్చాడన్న విషయం నీకు తెలిస్తే నువ్వు ఆ గగన్ గాడిని శత్రువులాగా చూడవు కదా. అప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు చాటుగా మాటుగా ఆ ఇంటికి వెళ్ళే కృష్ణప్రసాద్ దర్జాగా నీ కళ్ళ ముందు నుండే ఆ శారద దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అందుకే కృష్ణప్రసాద్ ఇదంతా ప్లాన్ చేశాడు. తన కొడుకుని అందరి ముందు హీరోని చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ గారు, నాకంతా అవసరం లేదు. నా కొడుకు ఏ రోజు కూడా చెయ్యి చాచి నన్ను 1 రూపాయి కూడా అడిగింది లేదు. చిన్నతనం నుండి కూడా నేను వాడికి ఏమీ చేయకపోయినా ఎంతో కష్టపడి వాడి కాళ్ళ మీద వాడు ఎదిగాడని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, ఏమో ఎవరికి తెలుసు కృష్ణప్రసాద్ వాడి సొంతంగా ఎదిగాడో లేదంటే నువ్వు చాటుమాటుగా మా ఇంటి నుండి డబ్బు తీసుకువెళ్ళి వాడికి పెట్టుబడిగా పెట్టించావో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా కృష్ణప్రసాద్ మీద గగన్ మీద అపూర్వ నిందలు వేస్తూ ఉంటుంది. శరత్ చంద్ర కూడా అపూర్వ మాటలు నమ్ముతూ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటాడు. అపూర్వ చెప్పేదంతా నిజమా కృష్ణప్రసాద్? నిజంగా నువ్వు ఈ ఇంటి నుండి డబ్బు తీసుకువెళ్ళి ఆ ఇంటికి ఇస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు బావా, ఇప్పటి వరకు నేను ఈ ఇంటి నుండి 1 రూపాయి కూడా తీసుకువెళ్ళింది లేదు, వాళ్ళకి ఇచ్చింది లేదు. నిజంగానే గగన్ గాడు చిన్నతనం నుండి వాడి కాళ్ళ మీద వాడు నిలబడి బిజినెస్లో టాప్ పొజిషన్కి వచ్చాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు బావా, అబద్ధం. ఈ కేపీనే 2 కోట్లు గగన్కి ఇచ్చాడు. ఆ గగన్ మంచి అనిపించుకోవడానికి ఇందువల్ల అత్త మామల్ని పిలిచి తనేదో తన కష్టార్జితం ఇస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తూ వాళ్ళ చేతిలో ఆ 2 కోట్లు పెట్టాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏమండి, గగన్ అయితే మాకు డబ్బు ఇచ్చాడు. అది మీరిచ్చిన డబ్బో అతని కష్టార్జితమో ఇదంతా మాకు అనవసరం. మొత్తానికి మాకు రావాల్సిన డబ్బులైతే మాకు వచ్చాయి కాబట్టి ఇకపై మా కోడల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాము. మేము ఇక వస్తామంటూ సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత అపూర్వ శరత్ చంద్రతో, బావా, ఆ గగన్ గారిని అస్సలు క్షమించొద్దు బావా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నక్షత్ర, ఇదేంటి నాన్నకు బావకు మధ్య శత్రుత్వం పోగొట్టాలని నేను అనుకుంటూ ఉంటే మమ్మీ ఏంటి బావ గురించి ఇంకా చెడుగా చెప్పి డాడీకి కోపాన్ని రెట్టింపు చేస్తుంది. డాడీ బావ మీద కోపం పెంచుకుంటే చచ్చిన మా పెళ్ళికి ఒప్పుకోడు. ఏదో ఒక విధంగా డాడీని కూల్చేయాలి అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర కృష్ణప్రసాద్తో, చూడు కృష్ణప్రసాద్, రేపటిలోగా ఆ 2 కోట్లు ఏమయ్యాయో నువ్వు నాకు లెక్క చెప్పాలి. నిజంగానే నువ్వు ఆ గగన్ గడికి ఆ 2 కోట్లు ఇచ్చుంటే నీతో పాటు నీ పిల్లలు మీరా వీళ్ళంతా కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి అలా శరత్ చంద్ర అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో శరత్ చంద్ర మాటలకు మీరా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏమండి, ఏంటండి ఇలా జరుగుతుంది? అన్నయ్య మనల్ని అందరినీ ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడట అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, ఏం చేస్తాం మీరా, నువ్వు ఆ రోజే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోదామని చెప్తే నా మాట వినలేదు. చిన్నతనం నుండి నన్ను పెంచిన మా అన్నయ్యే నాకు అమ్మ నాన్న అంటూ ఈ ఇల్లు వదిలి రావడానికి నువ్వు ఇష్టపడలేదు. ఇప్పుడు అందరితోనూ మనం మాటలు పడాల్సి వస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ బాధగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక గగన్ మీద కృష్ణప్రసాద్ మీద నింద పడడంతో అప్పుడు భూమి ఎలాగైనా సరే అపూర్వ బండారం బయట పెట్టాలని, కృష్ణప్రసాద్ గగన్ నిజాయితీని నిరూపించాలని అనుకుంటుంది. ఇక అలా గదిలోకి వెళ్ళి భూమి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నక్షత్ర భూమికి గుర్తొస్తుంది. ఎలాగైనా సరే నక్షత్రాన్ని అడ్డు పెట్టుకొని అపూర్వ బండారం బయట పెట్టించాలి అని భూమి అనుకుంటుంది.
నక్షత్ర ఒంటరిగా గదిలో కూర్చొని ఉండగా భూమి నక్షత్ర గదిలోకి వస్తుంది. అప్పుడు ఏంటే కనీసం తలుపు కూడా కొట్టకుండా నా గదిలోకి డైరెక్ట్గా వచ్చేస్తున్నావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఇందాక ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా. ఇప్పుడు నాన్నకు గగన్ గారి మీద పీకల వరకు కోపం ఉంది. కాబట్టి ఒకవేళ నువ్వు గగన్ గారిని ప్రేమిస్తున్నావన్న విషయం నాన్నకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెళ్ళికి ఒప్పుకోరని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మా నాన్నను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని నక్షత్ర అంటూ ఉంటే ఏంటి నువ్వు ఒప్పించేది? నీకు శత్రువు ఎక్కడో లేరు, మీ అమ్మ రూపంలోనే ఉన్నారు. గగన్ గారికి నీకు పెళ్లి చేస్తానని మీ అమ్మ నీకు మాటిచ్చింది. కానీ ఈరోజు మీ అమ్మనే గగన్ గారి గురించి లేనిపోనివన్నీ కూడా నాన్నకు చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? మీ అమ్మకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదనే కదా. ఖచ్చితంగా ఆ 2 కోట్లు మీ అమ్మే తీసి ఉంటుంది. మీ అమ్మ తీసి గగన్ గారి మీద నిందపడేలాగా చేసింది. ఇప్పుడు ఈ విషయం గగన్ గారికి తెలిస్తే ఎంతలా బాధపడతారో, ఖచ్చితంగా నీకు దూరం అవుతారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో నక్షత్ర ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టుగా మా మమ్మీనే ఆ 2 కోట్లు తీసుంటే ఖచ్చితంగా మా మమ్మీ అని కూడా చూడను, మా డాడీకి మొత్తం కూడా చెప్పేస్తాను, బావ మీద నింద పడడానికి వీల్లేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే భూమి నక్షత్రాన్ని రెచ్చగొడుతూ వెరీ గుడ్, నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాగే ఉండాలి. మనం ప్రేమించిన వాళ్ళ మీద నింద పడితే ఆ నిందను తొలగిపోయేలాగా చేసి వాళ్ళకు సహాయం చేయాలంటూ భూమి నక్షత్రాన్ని రెచ్చగొడుతూ నువ్వు నాకు నచ్చకపోయినా ఈ విషయంలో నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నందుకు మొట్టమొదటిసారి నీ మీద అభిమానం కలుగుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక వెంటనే నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్తుంది. మమ్మీ, ఇందాక 2 కోట్ల గురించి అంత పెద్ద గొడవ జరిగింది కదా, నువ్వు నిజం చెప్పు, ఆ 2 కోట్లు నువ్వే తీసావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ తలుపులు మూసేసి అవును బేబీ, ఆ 2 కోట్లు నేనే తీశాను, ఈ విషయం ఎవరికి చెప్పకు, ఆ 2 కోట్లతో నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను, ఒక 2 ఏళ్లలో ఆ ల్యాండ్ వాల్యూ రెట్టింపు అవుతుంది. మొన్నంటే దత్తత ఆగిపోయింది, కానీ ఒకవేళ ఫ్యూచర్లో మీ నాన్న మనసు మళ్ళీ మారి భూమిని దత్తత తీసుకుంటే ఇప్పుడున్న ఆస్తులన్నీ కూడా దాని పేరు మీద కూడా సగం రాస్తారు. అలా జరగకుండా ఉండాలంటే మన పేరు మీద కూడా సేఫ్టీగా కొన్ని ప్రాపర్టీస్ ఉంచుకోవాలి కదా, అందుకే నేను ఈ పని చేశాను బేబీ, అంతా నీకోసమే అని అపూర్వ అంటూ ఉంటే కానీ నువ్వు చేసిన పని వల్ల బావ మీద నింద పడింది కదా మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నాకేం తెలిసే ఆ గగన్ గాడు 2 కోట్లు ఇస్తాడని, నేను ఆ కేపీ గాడి మీద నింద వేయాలని అనుకున్నాను. కానీ నేను కనుక అలా చెప్పుండకపోతే మధ్యలో మనం ఇరుక్కుపోతాము, అందుకే ఆ విధంగా నింద వేశాను. ఏదో ఒక విధంగా గగన్తో నీ పెళ్లి జరిపించే బాధ్యత అయితే నాదని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇంకేం జరిపిస్తావు మమ్మీ, ఆల్రెడీ డాడీ ముందు బావని ఇరికించేశావు, బావ మీద నింద కూడా పడింది, బావకి ఈ విషయం తెలిస్తే చచ్చిన నన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పి నక్షత్ర అలా బాధగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా కూడా భూమి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక వెంటనే నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఏమైంది నక్షత్ర, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే భూమి, తప్పు మా మమ్మీ చేసి బావ మీదకి నెట్టేసింది. ఇప్పుడు నాన్న బావ మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను నాన్నకు బావ మీద ఉన్న కోపాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలని నక్షత్ర అంటూ ఉంటే అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేపు గగన్ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. గగన్ గారి ముందే మీ మమ్మీ ల్యాండ్ కొన్న విషయాన్ని నాన్న ముందు బయటపెట్టు. అప్పుడు కన్న తల్లి కంటే తననే ఎక్కువగా ప్రేమిస్తున్నావన్న విషయం తెలుసుకొని గగన్ గారు చాలా సంతోషపడతారు అని చెప్పి భూమి నక్షత్రకి ఐడియా చెప్పడంతో ఇక నక్షత్ర అలాగే అంటూ ఇక తర్వాత రోజు ఉదయాన్నే బావా, ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది, నువ్వు ఇందుకు ఈ 2 కోట్లు కట్నం ఇచ్చావట కదా, ఆ 2 కోట్లు కృష్ణప్రసాద్ మామయ్యే నీకు ఇచ్చాడని, మామయ్య ఇచ్చిన ఆ డబ్బుని నువ్వు ఇందు వాళ్ళ అత్త మామలకు ఇచ్చావని ఇంట్లో గొడవ జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్, నా సొంత డబ్బుని నేను ఇచ్చినా కూడా మీ డబ్బుని కొట్టేసి ఇచ్చానంటారా, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తాడు. రే నువ్వా, ఎందుకురా నా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టావని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. ఏంటి శరత్చంద్ర, నా మీద ఏదో
దొంగతనం నింద వేస్తున్నారట అని చెప్పి గగన్ నిలదీస్తూ ఉంటే, ఓ ఈ విషయం అప్పుడే నీ వరకు వచ్చేసిందన్నమాట. అవును, నువ్వు 2 కోట్లు నీ కష్టార్జితం ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నావు కదా, ఆ 2 కోట్లు నీకు నా ఇంటి నుండి వచ్చినవే కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర, డాడీ ప్లీజ్ స్టాప్ ఇట్, బావ ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది మమ్మీ. ఒక్కసారి ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చూడండి, మమ్మీ 2 కోట్లతో ల్యాండ్ కొన్నది, ఆ 2 కోట్లు మావయ్య తీశాడని చెప్పి మీకు అబద్ధం చెప్పిందంటూ నక్షత్ర అపూర్వ బండారం అంతా కూడా బయట పెట్టడంతో ఇక అప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. ఇక తర్వాత కృష్ణప్రసాద్కి గగన్కి శరత్చంద్ర క్షమాపణ చెబుతాడు. ఇక గగన్ శరత్చంద్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి ఎంతగానో నవ్వుకుంటూ ఉంటుంది. ఈ నక్షత్ర పిచ్చిదానిలాగా నా ట్రాప్లో పడి మొత్తం కూడా బయట పెట్టేసింది అని చెప్పి భూమి నవ్వుకుంటూ ఉంటే ఇక తర్వాత ఇదంతా తెలుసుకున్న చెర్రీ గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, నక్షత్ర అలా చెప్పడానికి కారణం భూమియే నీ నిజాయితీని బయట పెట్టించాలని చెప్పి నక్షత్రతో ఆ విధంగా ప్లాన్ చేసి బయట పెట్టించిందంటూ ఇక చెర్రీ గగన్కి చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతాడు. ఇక భూమి ఆఫీస్కి రాగానే ఒక్కసారిగా భూమిని హక్ చేసుకొని, నువ్వు ఆ ఇంట్లో ఉంటూ కూడా నువ్వు నాకు సపోర్ట్ చేసి మాట్లాడావు, చాలా థ్యాంక్స్. నువ్వే కనుక నిజాన్ని నిరూపించకపోయి ఉండుంటే ఆ శరత్చంద్ర నిజంగానే నన్ను ఒక దొంగ అనుకునేవాడు అని చెప్పి అలా గగన్ ప్రేమగా భూమిని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి.